ఎస్వీసీ ఛానల్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును భారత్ పాకిస్తాన్ విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పార్లమెంట్ వేదికగా 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచిన తేజస్వి సూర్య వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దశాబ్దాల పోరాటం, వేలాది మంది యువతీ యువకుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణను రక్తపాతంతో కూడిన దేశ విభజనతో పోల్చడం అమరవీరుల త్యాగాలను అవమానించడమేనని మండిపడ్డారు. ఇవాళ బీఆర్ఎస్ ఎంపీలే గనక సభలో ఉంటే తేజస్వి సూర్య సంగతి తేల్చి పారేసేవారని హరీష్ రావు అన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా జరిగిందని గుర్తు చేసిన హరీష్ రావు ఈ రాష్ట్రం నేడు దేశానికి ఆదర్శంగా నిలవడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. ఒకవేళ తెలంగాణ ఏర్పాటు భారత్ పాక్ విభజన వంటిదే అయితే ఆనాడు పార్లమెంట్లో బీజేపీ బిల్లుకు ఎందుకు మద్దతు ఇచ్చిందని ప్రశ్నించారు. గతంలో ప్రధాని మోదీ కూడా రాష్ట్ర ఏర్పాటుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడు తేజస్వి సూర్య అదే బాటలో నడుస్తూ విషం చిమ్ముతున్నారని హరీష్ రావు ధ్వజమెత్తారు. రాష్ట్రం నుంచి ఎన్నికైన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల మౌనాన్ని హరీష్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి ఢిల్లీ పెద్దల ముందు రాష్ట్ర గౌరవాన్ని తాకట్టు పెట్టడం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి చేసే శక్తులు ఇక్కడి ప్రజలు ఎన్నడూ క్షమించరని, త్యాగాల చరిత్రను అగౌరవపరిస్తే సహించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎండ తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో వాతావరణ శాఖ అత్యంత కీలకమైన హెచ్చరికలను జారీ చేసింది. రాగల 2 రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉష్ణోగ్రతలు క్రమేపీ 1 నుంచి 2 డిగ్రీల వరకు పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగాళ్లు వీచే ప్రమాదం ఉంది. ఆరెంజ్ హెచ్చరికలు ఉన్న జిల్లాలో ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ తో పాటు నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో వడగాళ్లు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేయడంతో పాటు క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పార్టీలో నిర్వహించిన కేసీఆర్ క్రికెట్ కప్ 8వ ఎడిషన్ పోటీల విజేతలకు చెక్కులు, ట్రోఫీలను హైదరాబాద్ లోని నందీనగర్ నివాసంలో కేటీఆర్ అందజేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సమగ్ర క్రీడా పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేసీఆర్ క్రికెట్ కప్ స్ఫూర్తితో వచ్చే ఏడాది కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ గులాబీ శ్రేణులను, కాకతీయ క్రికెట్ అకాడమీ సభ్యులను అభినందించారు. ఓరుగల్లు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ సభ్యులు బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 8 ఏళ్లుగా కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. హన్మకొండ జిల్లా పరిధిలోని పేద క్రీడాకారులకు చేయూతను అందిస్తున్నామని పేర్కొన్నారు. కేసీఆర్ క్రికెట్ కప్ 8వ ఎడిషన్ పోటీలో టోర్నీ విన్నర్ గా నిలిచిన 51వ డివిజన్ జట్టుకు, రన్నర్స్ గా నిలిచిన 49వ డివిజన్ జట్టుకు కేటీఆర్ చేతుల మీదుగా నగదు బహుమతులు, ట్రోఫీలు అందజేశారు. డిపార్ట్మెంట్ క్రికెట్ విభాగంలో విన్నర్ గా నిలిచిన అంజలి కిడ్నీ కేర్ సెంటర్ హాస్పిటల్ జట్టుకు, రన్నర్ అప్ గా నిలిచిన సంకీర్తన హాస్పిటల్ జట్టుకు కూడా ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాకతీయ క్రికెట్ అకాడమీ ఫౌండర్, చైర్మన్ ఫారూక్ అలీ, కేసీఏ సభ్యులు మాజిద్, వీరు, సిరాజ్, రాజేష్, రాంబాబు, 51వ డివిజన్ కార్పొరేటర్ బోయినపల్లి రంజిత్ రావు, ప్రెసిడెంట్ ఫిరోజ్, 4వ డివిజన్ కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తున్న అన్నదాతలు వాటిని అమ్ముకునేందుకు అంతకు రెట్టింపు కష్టాలు పడుతున్నారు. అవసరమైన బస్తాలు రాక, కాంటలు కాక తిరిగి ఇంటికి వెళ్లలేక రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. తాజాగా నిర్మల్ జిల్లాలో రహదారిపై బైఠాయించి మొక్కజొన్న రైతులు రాస్తారోకో చూపెట్టారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేయాలని లక్ష్మణ్ చంద మండలం కనకాపూర్ గ్రామం వద్ద NH61 రహదారిపై రాస్తారోకో చేయడంతో రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సెంటర్ వచ్చింది, మన మండలిగా ఒక సెంటర్ వచ్చింది. సబ్ సెంటర్ గా మనం వడ్డాలు ఒకటి, టీచర్ ఒకటి అందుబాటులో ఉన్నాయి. ఖచ్చితంగా మనం ఏర్పాటు చేసుకుని వీలైనంత తొందరగా ప్రయోజనం చేస్తాం. ఒకటైతే ఓపెన్ చేసాం లక్ష్మణ్ చంద్రలో, వీలైనంత తొందరగా వడ్డాలు రేపు టీచర్ కూడా ధర్మాలు
మహిళా రిజర్వేషన్ బిల్ రాజకీయ కోణంలో చూడవద్దు అని ప్రధాని మోదీ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఏ పార్టీకి అనుకూలం కాదు అన్నారు. లోక్సభలో డిలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంలో క్రెడిట్ ఎవరిదన్న దానిపై ఆలోచించరాదు అన్నారు. కావాలంటే మీరు క్రెడిట్ తీసుకోవచ్చు అని ఆయన ప్రతిపక్షాలకు చెప్పారు. ముందుగా 33% మంది మహిళలు ఇక్కడకు రావాలన్నారు. భారతీయ సోదరీమణులను నమ్మండి అని వారి ఇంటెలిజెన్స్ ను గుర్తించాలన్నారు. నారీ శక్తి వికసిత్ భారత్ కు ఉపయోగపడుతుందన్నారు. మనం తీసుకోబోయే నిర్ణయాన్ని మహిళలు వీక్షిస్తున్నారని మన ఉద్దేశాలను కూడా గమనిస్తున్నారన్నారు. మహిళా రిజర్వేషన్ ప్రక్రియను మరింత ఆలస్యం చేయవద్దు అన్నారు. రాజ్యాంగ సవరణ బిల్లులతో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు అని ఎవరిని వివక్షపూరితంగా చూడబోమన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో తనకు క్రెడిట్ అవసరం లేదని మోదీ అన్నారు. ఒకవేళ బిల్లు పాస్ అయిన తర్వాత ఎవరైనా కావాలంటే వారి పేరు ఫోటో మీద ఫుల్ పేజీ యాడ్ ఇవ్వనున్నట్లు చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అందరి అచీవ్మెంట్ గా చూడాలన్నారు. ఇది ఏ ఒక్క వ్యక్తి లేదా రాజకీయ పార్టీకి చెందిన సక్సెస్ కాదన్నారు. రాజకీయంగా తనకు లబ్ధి జరుగుతుందని ప్రధాని పేర్కొన్నారు. కానీ ఒకవేళ 3 దశాబ్దాల తర్వాత కూడా ఈ సంస్కరణ చేపట్టకపోతే అప్పుడు ఆ లబ్ధి ఏ పార్టీకి దక్కదని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించేవారు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకుంటారన్నారు. డిలిమిటేషన్ అంశంలో గ్యారంటీ ఇవ్వనున్నట్లు ప్రధాని తెలిపారు. గ్యారంటీ ప్రామిస్ పదాలు వాడమంటే వాడుతానని, ఒకవేళ తమిళంలో దీనికి తగిన పదం ఏదైనా ఉందంటే దాన్ని కూడా చెబుతానని, మన ఉద్దేశం స్వచ్ఛమైందైతే అప్పుడు పదాలతో ఆడాల్సిన అవసరం ఉండదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము అలసిపోయా. మీరు పెట్టే అవమానం, ఈ వ్యవస్థలో మాకు జరిగే అన్యాయాన్ని అవమానాన్ని చక్కదిద్దే స్థితిలో మీరు లేరు. కారణమేంటో మీరే చెప్పాలి. దీనికి కారణం ఏంటి? నీ వెనుక గుంతలు తవ్వుతున్నారు నల్లికుట్లోని ఎవరు చెప్పమంటూ నీ గవర్నమెంట్ కూలిపోవడానికి చాలా సిద్ధంగా ఉంది. నువ్వు ఒక్కడివే పనిచేస్తే కుదరదు కదా. వర్గీకరణ అయిన తర్వాత కూడా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సమావేశాలు పెడితే నువ్వేమైనా చేయగలిగావా అని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసలు అవినీతి పరులను ఒక్కడన్నా నువ్వు తీసేసినవా? ఒక్కడి మీదనన్నా నువ్వు యాక్షన్ తీసుకున్నావా? అసలు ఎవరు అవినీతి పరులు? ఈ గుంతలో తవ్వటోడు ఎవరు? అవినీతిలో 10% అని పేరు పడ్డ మంత్రి ఎవరు? అసలు నీ పార్టీ ఎట్లొస్తుంది? ఇంత బహిరంగ అవినీతి రాష్ట్రంలో ఏ మూలకెళ్ళి ఎవరిని అడిగినా ఒక మంత్రికి 10% అనే పేరుంది. ఆయనకు 10% అంటే ఆయన పేరు చెబుతుర్రు జనం. మరి ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నావు నువ్వు? ఒక వ్యక్తి ఎస్సీ, బీసీ, ఓసీ ఎవరైతే ఏంది అవినీతి పరుడు ఎవరైనా తీసేయాల్సిందే. ఎందుకు తీసేయలేకపోతున్నావు? నీకు ముఖ్యమంత్రి పదవే ముఖ్యమా? నీ పదవి ఉండాలన్నా ప్రజలు నీ వెంబడి ఉండాలి కదా. ప్రజలు నీ వెంబడి ఉండాలంటే అవినీతి పరులకు అంతం పలకాలి కదా. ఈ గొయ్యి తవ్వుతున్నది ఎవరు? అంతా అవినీతి పరుడు ఉన్న ప్రభుత్వం ఎట్లా నడుస్తుందని ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి గారు, మేము అలసిపోయినామండి. మీరు పెట్టే అవమానం, ఈ వ్యవస్థలో మాకు జరిగే అవమానాన్ని, అన్యాయాన్ని చక్కదిద్దే స్థితిలో మీరు లేరు. కారణం ఏమిటో మీరే చెప్పాలి. దీనికి కారణం ఏమిటి? నీ వెనుక గొంతలు తవ్వుతున్నారు నల్లి కుట్లోలు ఎవరు?
చెప్పమంటావా? అరే ఏం మాట్లాడుతున్నావా? నీ గవర్నమెంట్ కూలిపోవడానికి చాలా సిద్ధంగా ఉంది. నువ్వు ఒక్కడే పని చేస్తే కుదరదు కదా. వర్గీకరణకు వ్యతిరేకంగా, వర్గీకరణ అయిన తర్వాత కూడా వ్యతిరేకంగా, దానికి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మీటింగ్ పెడితే నువ్వేమైనా చేయగలిగావా? అసలు అవినీతి పరులను ఒక్కడినన్నా నువ్వు తీసేసినవా? ఒక్కడి మీదనన్నా నువ్వు యాక్షన్ తీసుకున్నావా? అసలు ఎవరు అవినీతి పరులు? ఈ గుంతలతో పెట్టివాడు ఎవడు? 10% పేరుపడ్డ మంత్రి ఎవరు? కరప్షన్ లో 10% అని పేరుపడ్డ మంత్రి ఎవరు? అసలు నీ పార్టీ ఎట్లొస్తుంది? ఇంత అవినీతి, బహిరంగ అవినీతి రాష్ట్రంలో ఏ మూలకేరి ఎవరిని అడిగినా ఒక మంత్రి పేరు చెప్తే 10% అనే పేరుంది ఆయన. 10% అంటే ఆయన పేరు చెప్తారు జనం. మరి ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నావు నువ్వు? ఒక వ్యక్తి ఎస్సీ అయితేంది, బీసీ అయితేంది, ఓసీ అయితే అవినీతి పరుడు ఎవరైనా తీసేయాల్సిందే. ఎందుకు తీసేయలేకపోతున్నావు? నీకు ముఖ్యమంత్రి పదవే ముఖ్యమా? నీ పదవి ఉండాలన్నా రేపు ప్రజలు నీ ఎంబడి ఉండాలి కదా. ప్రజలు నీ ఎంబడి ఉండాలంటే అవినీతి పరులకు అంతం పలకాలి కదా. ఈ గొయ్యి దొవుతున్నాడు ఎవడు? ఇంత అవినీతి పరుడు ఉన్న ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? ప్రజలలో ఏమున్నది నీ గురించి, ఈ గవర్నమెంట్ గురించి? నేనంతా అవునా ఇవాళ? డిలిమిటేషన్ బిల్లు పేపర్లను కాల్ చేసిన తమిళనాడు సీఎం స్టాలిన్ డిలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తూ పేపర్లను తగలబెట్టి ఈ మంటలు బీజేపీ అహంకారాన్ని అణచివేస్తాయని వ్యాఖ్యలు చేశారు స్టాలిన్. தொகுதி வரைமுறை பெயரி மாநில அரசாங்கத்தின் உரிமையை பறிக்காதே. தமிழ்நாடு போராடும், தமிழ்நாடு வெல்லும், போராடும் போராடும் தமிழ்நாடு வெல்லும், வெல்வோம் ஒன்றாக, வெல்வோம் ஒன்றாக. రాష్ట్రంలో కొన్ని వర్గాల చేతుల్లోనే భూమి కేంద్రీకృతమైంది. అత్యధిక భూముల వాటాను ఆ వర్గాలే సొంతం చేసుకున్నాయి. భూ యాజమాన్య వాటాలు కులాలను బట్టి ఎక్కువ తక్కువలు ఉన్నట్టు తేట తెల్లమైంది. బలమైన సంప్రదాయంగా వ్యవసాయం, వ్యాపార రంగాల్లో ఎప్పటి నుంచో ఉంటూ వస్తున్న ఓసీలు భారీగా భూములు కలిగి ఉన్నట్టు సిప్ 2024 సర్వేలో వెల్లడైంది. ఆయా కులాల జనాభాతో పాటు వారి భూముల వాటా వివరాలను ఈ సర్వేలో పొందుపరిచారు. బలమైన వర్గాలకే భూముల వాటా ఎక్కువగా ఉందని తేలింది. బలమైన సంప్రదాయంగా వ్యవసాయం, వ్యాపార రంగాల్లో ఎప్పటి నుంచో ఉంటూ వస్తున్న ఓసీలు భారీగా భూములను కలిగి ఉన్నట్టు సిప్ 2024 సర్వేలో వెల్లడైంది. ఆయా కులాల జనాభాతో పాటు వారి భూముల వాటా వివరాలను ఈ సర్వేలో పొందుపరిచారు. ఈ నివేదిక ప్రకారం ఓసీ వర్గాల్లో ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం, బీసీలోని యాదవ, మరో ఓసీ వర్గానికి చెందిన వెలమ వంటి కులాలు తమ జనాభా వాటాతో పోలిస్తే అధిక భూ యాజమాన్య వాటాను కలిగి ఉన్నాయి. ఎస్టీ, కోయ, బీసీడీ, వీరశైవ, బీసీబీ, కుర్మ వంటి కులాల్లో భూములు అత్యల్ప తక్కువ వాటాతో ఉన్నట్టు స్పష్టమైంది. బీసీ, మున్నూరు కాపు వర్గం బీసీలో బలమైన భూముల వాటా కలిగి ఉంది. ఎస్సీ, మాదిగ, బీసీడీ, అరికటిక, బీసీడీ, దూదేకుల, బీసీఏ, పిచ్చకుంట్ల వంటి కులాలు భూములు, ఆస్తుల యాజమాన్య హక్కుల్లో చాలా వెనుకబాటుతనంతో ఉన్నాయి. ఓసీ ముస్లింలు కూడా రాష్ట్ర సగటు కంటే వెనుకబడి ఉన్నారు. 56 ప్రధాన కులాల మధ్య భూమి, ఆస్తుల యాజమాన్య వాటాల్లో స్పష్టమైన అసమానతలు కనిపించాయి. ఇది మరోసారి రాష్ట్రంలో కులాల వారీగా ఆర్థిక, ఆస్తుల పరమైన అసమానతలను ధృవీకరించింది. బీసీడీ జాబితాలోని మాలి వర్గం 0.2% జనాభా ఉంటే వారి భూమి వాటా శాతం 0.4%గా స్వల్పంగా ఎక్కువగా ఉంది. ఎస్టీ కులం వర్గాల జనాభా 0.2% అయితే వారి భూమి వాటా 0.4%గా నమోదు కావడం గమనార్హం. బీసీడీ వంచర కులానికి చెందిన జనాభా 0.2% కాగా వారి భూమి వాటా 0.3%గా ఉంది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ ఎస్వీసీ ఛానల్. వెల్కమ్ టు ఎస్వీసీ ఛానల్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును భారత్ పాకిస్తాన్ విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు.
పార్లమెంట్ వేదికగా 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచిన తేజస్వి సూర్య వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దశాబ్దాల పోరాటం, వేలాది మంది యువతీ యువకుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణను రక్తపాతంతో కూడిన దేశ విభజనతో పోల్చడం అమరవీరుల త్యాగాలను అవమానించడమేనని మండిపడ్డారు. ఇవాళ బీఆర్ఎస్ ఎంపీలే గనక సభలో ఉంటే తేజస్వి సూర్య సంగతి తేల్చి పారేసేవారని హరీష్ రావు అన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా జరిగిందని గుర్తు చేసిన హరీష్ రావు ఈ రాష్ట్రం నేడు దేశానికి ఆదర్శంగా నిలవడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. ఒకవేళ తెలంగాణ ఏర్పాటు భారత్ పాక్ విభజన వంటిదే అయితే ఆనాడు పార్లమెంట్లో బీజేపీ బిల్లుకు ఎందుకు మద్దతు ఇచ్చిందని ప్రశ్నించారు. గతంలో ప్రధాని మోదీ కూడా రాష్ట్ర ఏర్పాటుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడు తేజస్వి సూర్య అదే బాటలో నడుస్తూ విషం చిమ్ముతున్నారని హరీష్ రావు ధ్వజమెత్తారు. రాష్ట్రం నుంచి ఎన్నికైన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల మౌనాన్ని హరీష్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి ఢిల్లీ పెద్దల ముందు రాష్ట్ర గౌరవాన్ని తాకట్టు పెట్టడం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి చేసే శక్తులు ఇక్కడి ప్రజలు ఎన్నడూ క్షమించరని, త్యాగాల చరిత్రను అగౌరవపరిస్తే సహించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎండ తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో వాతావరణ శాఖ అత్యంత కీలకమైన హెచ్చరికలను జారీ చేసింది. రాగల 2 రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉష్ణోగ్రతలు క్రమేపీ 1 నుంచి 2 డిగ్రీల వరకు పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగాళ్లు వీచే ప్రమాదం ఉంది. ఆరెంజ్ హెచ్చరికలు ఉన్న జిల్లాలో ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ తో పాటు నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో వడగాళ్లు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేయడంతో పాటు క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ జన్మదిన సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన కేసీఆర్ క్రికెట్ కప్ 8వ ఎడిషన్ పోటీల విజేతలకు చెక్కులు, ట్రోఫీలను హైదరాబాద్ లోని నందీనగర్ నివాసంలో కేటీఆర్ అందజేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సమగ్ర క్రీడా పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేసీఆర్ క్రికెట్ కప్ స్ఫూర్తితో వచ్చే ఏడాది కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ గులాబీ శ్రేణులను, కాకతీయ క్రికెట్ అకాడమీ సభ్యులను అభినందించారు. ఓరుగల్లు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ సభ్యులు బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 8 ఏళ్లుగా కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. హన్మకొండ జిల్లా పరిధిలోని పేద క్రీడాకారులకు చేయూతను అందిస్తున్నామని పేర్కొన్నారు. కేసీఆర్ క్రికెట్ కప్ 8వ ఎడిషన్ పోటీలో టోర్నీ విన్నర్ గా నిలిచిన 51వ డివిజన్ జట్టుకు, రన్నర్స్ గా నిలిచిన 49వ డివిజన్ జట్టుకు కేటీఆర్ చేతుల మీదుగా నగదు బహుమతులు, ట్రోఫీలు అందజేశారు. డిపార్ట్మెంట్ క్రికెట్ విభాగంలో విన్నర్ గా నిలిచిన అంజలి కిడ్నీ కేర్ సెంటర్ హాస్పిటల్ జట్టుకు, రన్నర్ అప్ గా నిలిచిన సంకీర్తన హాస్పిటల్ జట్టుకు కూడా ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాకతీయ క్రికెట్ అకాడమీ ఫౌండర్, చైర్మన్ ఫారూక్ అలీ, కేసీఏ సభ్యులు మాజిద్, వీరు, సిరాజ్, రాజేష్, రాంబాబు, 51వ డివిజన్ కార్పొరేటర్ బోయినపల్లి రంజిత్ రావు, ప్రెసిడెంట్ ఫిరోజ్, 4వ డివిజన్ కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తున్న అన్నదాతలు వాటిని అమ్ముకునేందుకు అంతకు రెట్టింపు కష్టాలు పడుతున్నారు. అవసరమైన బస్తాలు రాక, కాంటలు కాక తిరిగి ఇంటికి వెళ్లలేక రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. తాజాగా నిర్మల్ జిల్లాలో రహదారిపై బైఠాయించి మొక్కజొన్న రైతులు రాస్తారోకో చూపెట్టారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేయాలని లక్ష్మణ్ చందా మండలం కనకాపూర్ గ్రామం వద్ద NH 61 రహదారిపై రాస్తారోకో చేయడంతో రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సెంటర్ వచ్చింది, మన మండల్ గా సెంటర్ వచ్చింది. సబ్ సెంటర్ గా మనం వడ్డాలు ఒకటి, టీచర్ ఒకటి అందుబాటులో ఉన్నాయి. ఖచ్చితంగా మనం ఏర్పాటు చేసుకొని వీలైనంత తొందరగా ఈ ప్రయోజనం చేస్తాం. ఒకటైతే ఓపెన్ చేసాం లక్ష్మణ్ చంద్రలో, వీలైనంత తొందరగా వడ్డాలు మరియు టీచర్ కూడా
మహిళా రిజర్వేషన్ బిల్ రాజకీయ కోణంలో చూడవద్దు అని ప్రధాని మోదీ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఏ పార్టీకి అనుకూలం కాదు అన్నారు. లోక్సభలో డిలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంలో క్రెడిట్ ఎవరిదన్న దానిపై ఆలోచించరాదు అన్నారు. కావాలంటే మీరు క్రెడిట్ తీసుకోవచ్చు అని ఆయన ప్రతిపక్షాలకు చెప్పారు. ముందుగా 33% మంది మహిళలు ఇక్కడకు రావాలన్నారు. భారతీయ సోదరీమణులను నమ్మండి అని వారి ఇంటెలిజెన్స్ ను గుర్తించాలన్నారు. నారీ శక్తి వికసిత్ భారత్ కు ఉపయోగపడుతుందన్నారు. మనం తీసుకోబోయే నిర్ణయాన్ని మహిళలు వీక్షిస్తున్నారని మన ఉద్దేశాలను కూడా గమనిస్తున్నారన్నారు. మహిళా రిజర్వేషన్ ప్రక్రియను మరింత ఆలస్యం చేయవద్దు అన్నారు. రాజ్యాంగ సవరణ బిల్లులతో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు అని ఎవరిని వివక్షపూరితంగా చూడబోమన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో తనకు క్రెడిట్ అవసరం లేదని మోదీ అన్నారు. ఒకవేళ బిల్లు పాస్ అయిన తర్వాత ఎవరైనా కావాలంటే వారి పేరు ఫోటో మీద ఫుల్ పేజీ యాడ్ ఇవ్వనున్నట్లు చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అందరి అచీవ్మెంట్ గా చూడాలన్నారు. ఇది ఏ ఒక్క వ్యక్తి లేదా రాజకీయ పార్టీకి చెందిన సక్సెస్ కాదన్నారు. రాజకీయంగా తనకు లబ్ధి జరుగుతుందని ప్రధాని పేర్కొన్నారు. కానీ ఒకవేళ 3 దశాబ్దాల తర్వాత కూడా ఈ సంస్కరణ చేపట్టకపోతే అప్పుడు ఆ లబ్ధి ఏ పార్టీకి దక్కదని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించేవారు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకుంటారన్నారు. డిలిమిటేషన్ అంశంలో గ్యారంటీ ఇవ్వనున్నట్లు ప్రధాని తెలిపారు. గ్యారంటీ, ప్రామిస్ పదాలు వాడమంటే వాడుతానని, ఒకవేళ తమిళంలో దీనికి తగిన పదం ఏదైనా ఉందంటే దాన్ని కూడా చెబుతానని, మన ఉద్దేశం స్వచ్ఛమైందైతే అప్పుడు పదాలతో ఆడాల్సిన అవసరం ఉండదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము అలసిపోయా. మీరు పెట్టే అవమానం, ఈ వ్యవస్థలో మాకు జరిగే అన్యాయాన్ని, అవమానాన్ని చక్కదిద్దే స్థితిలో మీరు లేరు. కారణమేంటో మీరే చెప్పాలి. దీనికి కారణం ఏంటి? నీ వెనుక గుంతలు తవ్వుతున్నారు నల్లికుట్లోని ఎవరు చెప్పమంటూ నీ గవర్నమెంట్ కూలిపోవడానికి చాలా సిద్ధంగా ఉంది. నువ్వు ఒక్కడివే పనిచేస్తే కుదరదు కదా. వర్గీకరణ అయిన తర్వాత కూడా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సమావేశాలు పెడితే నువ్వేమైనా చేయగలిగావా అని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసలు అవినీతి పరులను ఒక్కనన్నా నువ్వు తీసేసినవా? ఒక్కడి మీదనన్నా నువ్వు యాక్షన్ తీసుకున్నావా? అసలు ఎవరు అవినీతి పరులు? ఈ గుంతలో తవ్వెటోడు ఎవరు? అవినీతిలో 10% అని పేరు పడ్డ మంత్రి ఎవరు? అసలు నీ పార్టీ ఎట్లొస్తుంది? ఇంత బహిరంగ అవినీతి రాష్ట్రంలో ఏ మూలకెళ్ళి ఎవరిని అడిగినా ఒక మంత్రికి 10% అనే పేరుంది. ఆయనకు 10% అంటే ఆయన పేరు చెబుతుర్రు జనం. మరి ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నావు నువ్వు? ఒక వ్యక్తి ఎస్సీ, బీసీ, ఓసీ ఎవరైతే ఏంది అవినీతి పరుడు ఎవరైనా తీసేయాల్సిందే. ఎందుకు తీసేయలేకపోతున్నావు? నీకు ముఖ్యమంత్రి పదవే ముఖ్యమా? నీ పదవి ఉండాలన్నా ప్రజలు నీ వెంబడి ఉండాలి కదా. ప్రజలు నీ వెంబడి ఉండాలంటే అవినీతి పరులకు అంతం పలకాలి కదా. ఈ గొయ్యి తవ్వుతున్నది ఎవరు? అంతా అవినీతి పరుడు ఉన్న ప్రభుత్వం ఎట్లా నడుస్తుందని ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి గారు, మేము అలసిపోయినామండి. మీరు పెట్టే అవమానం, ఈ వ్యవస్థలో మాకు జరిగే అవమానాన్ని, అన్యాయాన్ని చక్కదిద్దే స్థితిలో మీరు లేరు. కారణం ఏమిటో మీరే చెప్పాలి. దీనికి కారణం ఏమిటి? నీ వెనుక గొంతులు తవ్వుతున్నారు నల్లి కుట్లోలు ఎవరు చెప్పమంటావా? అరే ఏం మాట్లాడుతున్నావా? నీ గవర్నమెంట్ కూలిపోవడానికి చాలా సిద్ధంగా ఉంది. నువ్వు ఒక్కడే పని చేస్తే కుదరదు కదా.
వర్గీకరణకు వ్యతిరేకంగా వర్గీకరణ అయిన తర్వాత కూడా వ్యతిరేకంగా దానికి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మీటింగ్ పెడితే నువ్వేమైనా చేయగలిగావా? అసలు అవినీతి పరులను ఒక్కరినన్నా నువ్వు తీసేసినవా? ఒక్కడి మీదనన్నా నువ్వు యాక్షన్ తీసుకున్నావా? అసలు ఎవరు అవినీతి పరులు? ఈ గుంతలతో పెట్టివాడు ఎవడు? 10% పేరు పడ్డ మంత్రి ఎవరు? కరప్షన్ లో 10% అని పేరు పడ్డ మంత్రి ఎవరు? అసలు నీ పార్టీ ఎట్లొస్తుంది? ఇంత అవినీతి, బహిరంగ అవినీతి రాష్ట్రంలో ఏ మూలకేరి ఎవరిని అడిగినా ఒక మంత్రి పేరు చెప్తే 10% అనే పేరుంది ఆయన. 10% అంటే ఆయన పేరు చెప్తారు జనం. మరి ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నావు నువ్వు? ఒక వ్యక్తి ఎస్సీ అయితే, బీసీ అయితే, ఓసీ అయితే అవినీతి పరుడు ఎవరైనా తీసేయాల్సిందే. ఎందుకు తీసేయలేకపోతున్నావు? నీకు ముఖ్యమంత్రి పదవే ముఖ్యమా? నీ పదవి ఉండాలన్నా రేపు ప్రజలు నీ ఎంబడి ఉండాలి కదా. ప్రజలు నీ ఎంబడి ఉండాలంటే అవినీతి పరులకు అంతం పలకాలి కదా. ఈ గొయ్యి దవ్వుతున్నాడు ఎవడు? ఇంత అవినీతి పరుడు ఉన్న ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? ప్రజలలో ఏమున్నది నీ గురించి, ఈ గవర్నమెంట్ గురించి? నేనంతా అవునా ఇవాళ? డిలిమిటేషన్ బిల్లు పేపర్లను కాల్ చేసిన తమిళనాడు సీఎం స్టాలిన్ డిలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తూ పేపర్లను తగలబెట్టి ఈ మంటలు బీజేపీ అహంకారాన్ని అణచివేస్తాయని వ్యాఖ్యలు చేశారు స్టాలిన్. தொகுதி வரைமுறை பெயரில் மாநில அரசாங்கத்தின் உரிமையை பறிக்காதே. தமிழ்நாடு போராடும், தமிழ்நாடு வெல்லும். தமிழ்நாடு போராடும், போராடும் போராடும், தமிழ்நாடு போராடும், தமிழ்நாடு வெல்லும், வெல்வோம் ஒன்றாக, வெல்வோம் ஒன்றாக, வெல்வோம் ஒன்றாக. రాష్ట్రంలో కొన్ని వర్గాల చేతుల్లోనే భూమి కేంద్రీకృతమైంది. అత్యధిక భూముల వాటాను ఆ వర్గాలే సొంతం చేసుకున్నాయి. భూ యాజమాన్య వాటాలు కులాలను బట్టి ఎక్కువ తక్కువలు ఉన్నట్టు తేట తెల్లమైంది. బలమైన సంప్రదాయంగా వ్యవసాయం, వ్యాపార రంగాల్లో ఎప్పటి నుంచో ఉంటూ వస్తున్న ఓసీలు భారీగా భూములు కలిగి ఉన్నట్టు సిప్ 2024 సర్వేలో వెల్లడైంది. ఆయా కులాల జనాభాతో పాటు వారి భూముల వాటా వివరాలను ఈ సర్వేలో పొందుపరిచారు. బలమైన వర్గాలకే భూముల వాటా ఎక్కువగా ఉందని తేలింది. బలమైన సంప్రదాయంగా వ్యవసాయం, వ్యాపార రంగాల్లో ఎప్పటి నుంచో ఉంటూ వస్తున్న ఓసీలు భారీగా భూములను కలిగి ఉన్నట్టు సిప్ 2024 సర్వేలో వెల్లడైంది. ఆయా కులాల జనాభాతో పాటు వారి భూముల వాటా వివరాలను ఈ సర్వేలో పొందుపరిచారు. ఈ నివేదిక ప్రకారం ఓసీ వర్గాల్లో ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం, బీసీలోని యాదవ, మరో ఓసీ వర్గానికి చెందిన వెలమ వంటి కులాలు తమ జనాభా వాటాతో పోలిస్తే అధిక భూ యాజమాన్య వాటాను కలిగి ఉన్నాయి. ఎస్టీ, కోయ, బీసీడీ, వీరశైవ, బీసీబీ, కుర్మ వంటి కులాల్లో భూములు అత్యల్ప తక్కువ వాటాతో ఉన్నట్టు స్పష్టమైంది. బీసీ, మున్నూరు కాపు వర్గం బీసీలో బలమైన భూముల వాటా కలిగి ఉంది. ఎస్సీ, మాదిగ, బీసీడీ, అరికటిక, బీసీడీ, దూదేకుల, బీసీఏ, పిచ్చకుంట్ల వంటి కులాలు భూములు, ఆస్తుల యాజమాన్య హక్కుల్లో చాలా వెనుకబాటుతనంతో ఉన్నాయి. ఓసీ ముస్లింలు కూడా రాష్ట్ర సగటు కంటే వెనుకబడి ఉన్నారు. 56 ప్రధాన కులాల మధ్య భూమి, ఆస్తుల యాజమాన్య వాటాల్లో స్పష్టమైన అసమానతలు కనిపించాయి. ఇది మరోసారి రాష్ట్రంలో కులాల వారీగా ఆర్థిక, ఆస్తుల పరమైన అసమానతలను ధృవీకరించింది. బీసీడీ జాబితాలోని మాలి వర్గం 0.2% జనాభా ఉంటే వారి భూమి వాటా శాతం 0.4%గా స్వల్పంగా ఎక్కువగా ఉంది. ఎస్టీ కులం వర్గాల జనాభా 0.2% అయితే వారి భూమి వాటా 0.4%గా నమోదు కావడం గమనార్హం. బీసీడీ వంచర కులానికి చెందిన జనాభా 0.2% కాగా వారి భూమి వాటా 0.3%గా ఉంది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ SVC ఛానల్.